Prince Pictures, Singham is the debut film. It's a grand film, and thanks to Mr. Surya sir and our director Mr. Hari for giving this wonderful opportunity. Even though I hail from a producer's family, there has been a significant gap from an active association with films. And when I didn't even imagine that my entry in cinema would be with a star like Surya sir and debut with the franchise Singham. So the entire credit goes to Mr. Surya and the director, and very importantly, my friend Karthi and Mr. Jnanavil Raja of Studio Green. So they've been very supportive. They are the reason why I'm standing in front of you and speaking to you. More than anything, so Singham has come out very well, and we are celebrating Singham 2 as a celebration of the success of Singham. And Singham Yamudu 2, a sequel, a very interesting film. More than entertainment, it is a very responsible film. So thanks to all the artists, all the very renowned artists who are in the film, and all the technicians who worked with the film, and all our trade partners. I think it's your support is very paramount, and you've always been very supportive. Our friends in press, you've always been very supportive of all our initiatives. Surya sir, Hari sir, and everybody. And even though Hari sir is not able to make it today, his heart is out here. He is very busy with the post-production work. So on his behalf, I thank all of you. యముడు వన్లో 6 సాంగ్స్ రాసే అవకాశం కలిగింది నాకు. ఈ చిత్రంలో 2 సాంగ్స్ రాశాను. 2 సాంగ్స్ కూడా చాలా పర్పస్ఫుల్ సాంగ్స్ అండి. ఒకటి ఫస్ట్ సాంగ్ ఏంటంటే హీరో ఇంట్రొడక్షన్ సాంగ్. అది కొంచెం చూడటానికి ఐటమ్ సాంగ్ లాగా ఉంటుంది, కానీ దాని మీనింగ్ చూస్తే మనకు చాలా మంచి మీనింగ్ అన్నమాట. కొళ్ళకాయ పాట అంటారు తమిళ్లో, ఎంజీఆర్ గారి, మన ఎన్టీఆర్ గారి ప్రబోధాత్మక గీతాలు, సందేశాత్మక గీతాలు అంటారు చూసారా. ఒక ఐటమ్ సాంగ్లో కంటెంట్ వచ్చేసి, సాంగ్ కంటెంట్ వచ్చేసి ఒక సందేశం పోలీసుకి కేవలం పోలీసు కాదు, అతని హార్ట్ ఉంటుంది. తర్వాత అతను విలేజర్స్తో అంతా మింగిల్ అయ్యి అంత ఎఫెక్షనేట్గా, ఒక పక్క యాక్షన్, ఒక పక్క రొమాన్స్, ఒక పక్క ఆ విలేజెస్ ఎఫెక్షనేట్, ఇవన్నీ కలుపుకొని ఒక చక్కటి సందేశాత్మకంగా ఆ సాంగ్ ఉంటుంది. దేవి గారు చాలా సటిల్గా చేశారు. అది ఆ ట్యూన్ కూడా చాలా మంచి ట్యూను. 2 యాంగిల్స్ సాటిస్ఫై అయ్యేట్టుగా ఉంటుంది ఆ సాంగ్. తర్వాత ఇంకో సాంగ్ వచ్చేసి హరి గారు యాక్చువల్గా నాకు అనిపించింది పోలీస్ డిపార్ట్మెంట్ మీద, పోలీసుల మీద ఎంతో రీసెర్చ్ చేశారనిపిస్తుంది. ఎందుకంటే ఆ పిక్చర్లో చూసిన యముడు 1లో మనం ఒక పోలీస్ అంటే ఎలా ఉండాలి, అదేవిధంగా ఇంకా మొత్తం కవర్ చేశారా మ్యాటర్ అనిపించింది యాక్చువల్గా యముడు 1లో. కానీ ఎంతో మ్యాటర్ ఇంకా ఉంది పోలీసుల మీద చెప్పవలసింది. వాళ్ళ దేశభక్తి కానీ, వాళ్ళ త్యాగ నిరతి కానీ, వాళ్ళకు డివోటెడ్నెస్, వాళ్ళకు కమిట్మెంట్, వాళ్ళకు యాక్షన్, వాళ్ళకి ఆ డ్యూటీ, ఆ కంటెంట్ మీద వాళ్ళకి జోహార్లు అర్పిస్తూ, వాళ్ళని ప్రమోట్ చేస్తూ, వాళ్ళ గొప్పతనాన్ని కీర్తిస్తూ 2వ సాంగ్ నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. 2 కూడా చాలా మంచి కంటెంట్ ఉన్నటువంటి సాంగ్స్ నాకు ఇచ్చారు అనేటువంటి నాకు చాలా సాటిస్ఫై, ఐఎమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్. మిగిలిన 2 సాంగ్స్, మిగిలిన 3 సాంగ్స్ ఐ థింక్ రామరావు గారి శాస్త్రి గారు 2 సాంగ్స్ రాశారు, అనంత్ శ్రీరామ్ గారు 1 సాంగ్ రాశారు. టోటలీ ద సాంగ్స్ కమ్ వెరీ వెల్. దిస్ ఈస్ గోయింగ్ టు బి డెఫినెట్లీ a stupendous hit. This film is totally Surya's film. Of course, Hari's film too. But Surya comes first. Surya గారి గురించి చెప్పాలంటే he's a role model for the younger generation. ఒకప్పుడు తమిళనాడులో కొత్తగా యాక్టర్ అవ్వాలంటే శివాజీలా కావాలి, ఎంజీఆర్లా కావాలి అని ఒక కళలు ఉంటాయి. నెక్స్ట్ జనరేషన్లో కమల్ లాగా, లేకపోతే రజనీకాంత్ లాగా అవ్వాలి అని కోరుకుంటారు. ఇప్పుడు ఈ యంగర్ జనరేషన్ యాక్టర్స్ సూర్యలాగా యాక్టర్ అవ్వాలి అని డ్రీమ్ చేస్తున్నారు. అంత గొప్ప రోల్ మోడల్ సూర్య గారు. ఈజ్ వర్క్ వెరీ హార్డ్ ఇన్ దిస్ ఫిల్మ్. నేను సూర్య గారి గురించి చెప్పాలంటే ఐ కెన్ టాక్ అవర్స్ టుగెదర్, బికాస్ Surya first film, it started with me. I was doing a very important role with this. It's the first film.
and I'm seeing him growing and growing and growing. And yet he is very humble and very simple. ఈ ఫిల్మ్ గురించి చెప్పాలంటే ఇప్పుడు టెక్నాలజీ ఇంప్రూవ్ అయింది, కాంపిటీషన్ ఎక్కువ అయింది. దీంట్లో యూజ్ చేసిన టెక్నాలజీస్ ఇట్స్ వండర్ఫుల్. నేను కొన్ని సాంగ్స్ చూశాను, కొన్ని ఫైట్ చూశాను, చాలా బాగా ఉంది. అదే ఇది ఎన్ని కాంపిటీషన్ అయినా సరే, ఈ ఫిల్మ్తో పాటు ఎన్ని ఫిల్మ్స్ వచ్చినా సరే ఈ ఫిల్మ్ డిఫరెంట్గా హిట్ అవుతుంది, ఎందుకంటే అంత సిన్సియర్ హార్డ్ వర్క్ దీంట్లో ఉంది. సో ఐ విష్ ఆల్ ద మై క్రూ all the success, and I welcome the producer, the Prince. It's his debut film. He's starting with a big leap and it will continue. And I have to tell about this pygmy, Anushka. She's a wonderful person, wonderful artist. నాకు 3 కొడుకు ఉన్నారు, కూతురు లేదు. I wish I could adopt Anushka. She's such a wonderful person, and she's done a wonderful job in this film. సో సింగం ఫస్ట్ పార్ట్ యముడు గురించి అందరూ తెలుసు, చాలా పెద్ద హిట్ అయింది. ఇక్కడ మాత్రం కాదు, ఈవెన్ బాలీవుడ్లో అందరూ రైట్స్ తీసుకొని చేశారు, ఈవెన్ కన్నడలో కూడా చేశారు. అండ్ అన్ని లాంగ్వేజెస్ చాలా పెద్ద హిట్ అయింది. అండ్ యముడు ఇప్పుడు పార్ట్ 2, సింగం 2. డెఫినెట్లీ ఇంకా సింగం 1 దాంట్లో ఉండే పేస్, మ్యూజిక్, క్యారెక్టరైజేషన్ అవన్నీ చూస్తే దీంట్లో దానికి ఎక్కడ కూడా తగ్గినట్టు, కొంచెం కూడా తగ్గకుండా ఆ పేస్ అండ్ ఇంకా చాలా గ్రిప్పింగ్గా ఉంది ద హోల్ స్క్రిప్ట్. అండ్ ఐ వుడ్ యాక్చువల్లీ సే ఏంటంటే, బికాస్ ఒక సీక్వెల్ చేస్తున్నప్పుడు, పార్ట్ 2 అని చేస్తున్నప్పుడు యూజువలీ క్యారెక్టర్స్ చేంజ్ అవుతుంది. ఇది మన ఒక షూటింగ్లో ఒక 1 year బ్రేక్ తీసుకుని మళ్ళీ వచ్చి షూటింగ్ చేసినట్టు ఉండింది, బికాస్ అందరూ సేమ్ క్యారెక్టర్స్ రిపీట్ చేశారు. ఐ థింక్ డెఫినెట్లీ వన్ ఆఫ్ ద ఫస్ట్ మూవీ ఐ థింక్ కదా, అందరూ క్యారెక్టర్స్ రిపీట్ అయింది ఫస్ట్ మూవీదే. అండ్ సాంగ్స్ చాలా బాగుంది. ద ఫస్ట్ సింగం 1 సాంగ్స్ ఆర్ బిగ్ హిట్ అండ్ ద సేమ్ హియర్. అండ్ డెఫినెట్గా ఇంకొకసారి సూర్య గారితో నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, మళ్ళీ చెప్తే బాగుంటుంది. ఇట్స్ అన్ అమేజింగ్ కోస్టార్, అ గ్రేట్ పర్ఫార్మర్, యాక్చువల్గా ఆల్రౌండర్. ఒక ఫాదర్గా, హస్బెండ్గా, ఫ్రెండ్గా, కోస్టార్ అండ్ అమేజింగ్. యాక్చువల్లీ నాజర్ గారు చెప్పినట్టు దట్స్ లాట్ ఫర్ అస్ టు లెర్న్. ఆ డెడికేషన్ చూసుకుని అందరూ చాలా నేర్చుకున్నాం యాక్చువల్లీ. హరి గారు అమేజ్డ్ యాక్చువల్లీ. ఒక స్క్రిప్ట్ చేస్తున్నప్పుడు సాంగ్ ప్లేస్మెంట్ కానీ, ఒక క్యారెక్టర్ ఇలా చూపించేది ఎక్స్ట్రీమ్ క్లారిటీ. అండ్ he himself was a very good performer actually. We see that we had this shooting చేసినప్పుడు చూసాము. సో ఓవరాల్ మూవీ చాలా బాగా వచ్చింది. అండ్ ఐమ్ షూర్ తొందరగా ఆడియో రిలీజ్ కూడా చేస్తున్నాం. అండ్ ఇట్ విల్ బీ డెఫినెట్లీ మచ్ గ్రిప్పింగ్, మచ్ బెటర్ దెన్ సింగం 1 ఆల్సో. సో అందరూ డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఫస్ట్ నేను ఎప్పుడు ఇక్కడికి వచ్చినా ఐ ఆల్వేస్ ఫీల్ ఎట్ హోమ్. సో ఆ ఫీలింగ్ కలిగించిన అందరికీ, నేను నా ఫ్యామిలీని ఆదరించిన మీ అభిమానికి ఫస్ట్ చాలా చాలా థ్యాంక్స్. ఐమ్ ఆల్వేస్ థ్యాంక్ఫుల్. సో ఐ ఆల్వేస్ గెట్ దిస్ వండర్ఫుల్ ఫీలింగ్ whenever I just land in Hyderabad and meet everybody, each and one of you. As I come out of the airport, I say, sir, Voya movies are not releasing quite often. We need to watch 2 films a year. That's amazing feeling to get as you get into this wonderful land. Now, Nader sir, I didn't expect those big words. I again can rewind and say, like, of course I wanted to be somewhere there, but it's a big responsibility. Thank you for those big words, sir. I'm always trying my best to be there. And of course my co-star, my friend Anushka, for all those sweet, wonderful words. Thank you again. We had a wonderful time again with Yamudu 2. Hari sir, he's a big pillar of support for me. I would say that first, because this is my 4th film with director Hari Garu, and every film has been a pedestal. Every film has put me in another platform.
and especially Yamudu. In my career, it's given me a lot of name, lot of credibility, and also statistics wise and market wise, that's given me a very strong platform, Yamudu. And that's also the reason it was taken everywhere, all over India. This big brand was very strongly accepted by everybody. Every actor who did this film in another language had a very big landmark in their career, a big milestone film. This film turned to become a very big milestone. We always had this little worry. For us, it's always Yamudu 1, which is our opponent. We have to surpass Yamudu. When you first start running freely, like there's no aim that you just you run as fast as you can slow down, you can stop wherever you want. But when there is always a target, a finishing line, you have to keep up with that finishing line. So we have to somehow reach that finishing line. We wish to surpass that finishing line and put another benchmark. So we have tried that with Yamudu 2, with all the support, like great artists. Again, Nazar sir was available for us, and of course Anushka, and a lot of other big team that supported Yamudu 2 possible. I think it's double entertainment, more value added, more, I think script wise it's more loaded with every emotion. Whatever you ask for, it's all loaded. Me personally, my respect for Hari sir grew and became much more when I was working for Yamudu 2, because I've seen him working harder and harder, because he knew the expectation, he knew the love people gave for Yamudu 1. He knew how they accepted the film and the kind of success we all got with Yamudu 1. So same with Singham there in Tamil. So I think more than a year he's worked for this film, and he's still working. Even now he couldn't join our press meet because he's still working almost 22 hours a day to match the finishing line, to match the release date. He's working day and night. Even DSP also couldn't join us today in the press meet. They both are really giving their best for the finishing touches. It's been a great journey. Yamudu 2 has been a great journey. More challenges. Narashman character, my cop character will have more challenges. Everything is 2, I can say. Of course, there's another actress, you all know her. Hansika is there in this film, and she's also got another important role in the film. And comedians are 2, villains are 4. It's all much loaded, if you're going to ask me. Another thing I would add is the climax starts little before interval. It's that pacey, that packed, and that energetic. I hope you all like the trailer. And thanks to Lakshman, apart from being a very close family friend of ours and Karthik's childhood friend, their grandfather, Lena Chettiar, has a huge credibility. He's been a wonderful producer in his days, who's worked with NTR Garu, Mr. MGR, Mr. Shivaji Ganeshan, and lot of prominent legendary people. So it's nice to have Lakshman with us on board, and he's been a fantastic support as a producer. And once again, thanks a lot for being here with us today. And as always, would want your support. Very soon, in another 2 weeks, I think we should be having an audio launch here. Songs have come out really well. Hoping to satisfy all your expectations again with Yamudu 2. Thank you.